ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి అని, అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని, ఆ తల్లిని మీ తరపున నేను కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క సందేశం ఏమిటి అంటే, బిడ్డ నీవు తొందరపడి నెట్టివేయవకమ్మా, ఎందుకంటే రేపటి రోజున నీ దగ్గరకు ఒక వ్యక్తి ఈ వార్తతో రాబోతున్నాడు కాబట్టి ఆ యొక్క వార్తను తప్పకుండా స్వీకరించాలి అని అంటున్నారండి. మరి ఆ తల్లి మనకు పంపించినటువంటి ఈ సందేశంలో ఏం పరమార్థం ఉందో మనమైతే తప్పకుండా తెలుసుకుందామండి. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక ఎవరైనా చూసినటువంటి వారంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం. బిడ్డ నీవు తొందరపడి అసలు నెట్టివేయవద్దు. నీకు ఒక వ్యక్తి ద్వారా ఒక అమూల్యమైనటువంటి వార్తను రేపటి రోజున పంపించబోతున్నాను కాబట్టి నీకు నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికనైనా కానీ నీవు ఈ రోజున తప్పకుండా తీరుతుంది. నీ యొక్క సమస్యలు తొలగిపోయి నీ యొక్క కోరిక తీరేటువంటి ఒక మార్గాన్ని అయితే ఈ రోజున ఈ వ్యక్తి ద్వారా నీకు చూపించబోతున్నాను. ఈరోజు నీ కోసం అధికంగా నేను ఆలోచించబోతున్నాను. నీవు తల్లడిల్లిపోతూ ఉంటున్నావు కదా, ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకువచ్చాను. బంగారం, ఆశగా ఎదురు చూస్తూ ఉండేటువంటి నీకు నీ యొక్క జీవితం ఎలా ఉండబోతుందో, ఈ రోజు నుండి మరికొన్ని రోజుల్లో నీకు అదృష్టము అనేది ఏ విధంగా రాబోతుందో, ఏ శుభవార్తలు నీవు వినబోతున్నావు అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో తప్పకుండా నీవు తెలుసుకుంటావు. ఏదైనా కానీ ఈ రోజున ఈ యొక్క సందేశం మనసు పెట్టి విన్నావు కదా, నీకు ఆశించినటువంటి అంటే ఆలకించిన తర్వాత నీ మనసులో ఉన్నటువంటి బాధలు అన్నిటినీ కూడా తొలగిపోతాయి తప్పకుండా. ఈ రోజున నీ మనసు కుదుట పడుతుంది. అయితే ప్రతిరోజు కూడా నా జీవితం మారుతుంది అని చెప్తూ ఉన్నావు. నా జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి శుభవార్త అలాగే అపోహ అనేది ఏ నమ్మకము నాకు కలిగించడం లేదు. మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను, నిన్నే పూజిస్తూ ఉన్నాను, నా యొక్క కష్టాలు మీతో చెప్పుకుంటూ ఉంటున్నాను. మరి కొంచెమైనా నా పైన కనీసం అంటే అనేది నీకు ఎటువంటి అసలు కొంచెమైనా కానీ కనీసము అనేది ఉంటే, జాలి అనేది ఉంటే నీవు ఇలాగా చేస్తావా, నా యొక్క జీవితాన్ని ఈ విధంగా చేస్తావా అని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటున్నావు కదా. చూడు, నీకు ఏదైనా కానీ పూజలో ఏమైనా లోపం చేశానా, లేదంటే నేను ఏదైనా అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా, ఇలా రకరకాల మాటలతో నన్ను అడుగుతూ ఉన్నావు కదా. అయితే నేను అర్థం చేసుకున్నాను. నీ ఎదురు చూపులు ఫలితము రాలేదు అని చెప్పి నీ యొక్క బాధ అంతా కూడా కాదు. ప్రతి మనిషికి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, అలాగే ఎన్నో కలలు ఉంటాయి. అటువంటివి అన్నీ కూడా తీరాలని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూనే ఉండడం సహజం. అయితే కొంతమంది మాత్రమే ఆ యొక్క అదృష్టము అనేది దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను, నీవు ప్రతిరోజు కూడా నా దగ్గరకు వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటున్నావు, అలాగే నిన్ను అన్ని విధాలుగా చనువుగా అడుగుతూ ఉంటున్నావు. నీ యొక్క కష్టానికి నా వల్ల కావడమే లేదు తల్లి. నా యొక్క కన్నీరు అంతా కూడా ఆవిరైపోయింది, నా మనసు అంతా కూడా గందరగోళంగా మారిపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటున్నావు కదూ. అసలు నీ జీవితంలో కూడా ప్రశాంతత అనేది లేక నిద్రపోనేటువంటి ఎన్నో రోజులు అయ్యింది అని చెప్పి కూడా బాధపడుతూ వేదన చెందుతూ ఉంటున్నావు. చూడమ్మా, నా వల్ల కావడం లేదు, మీరు ఏదో ఒకటి చేసి నన్ను ఉన్నటువంటి స్థితి నుండి బయటపడే విధానికి నన్ను నాకు చెయ్యి పట్టుకొని మరి నన్ను ముందుకు నడిపించు అని చెప్పి అడుగుతూ ఉంటున్నావు కదా. ఈరోజు నా ద్వారా ఒక అంశ ద్వారా నీకు ప్రతి రూపంలో ఒక పక్షి ద్వారానే, లేదంటే ఒక మిత్రుడు, లేదంటే నీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని అయితే ఒక మంచి అవకాశాన్ని నీ ముందుకు పెట్టబోతున్నాను. ఒక మంచి సలహాతో ఈరోజు నీకు ఆ వ్యక్తి ఇస్తారు. ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా ద్వారా నీ యొక్క జీవితంలో ఈ రోజున ఎన్నో అవకాశాలను అయితే నీవు ఉపయోగించబోతున్నావు. అలాగే నేను నిన్ను అన్ని విధాలుగా గమనిస్తూనే ఉంటున్నాను. నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతి అనేది ఇస్తాను. నిన్ను ధైర్యంగా ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను. నీకై వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు నీవు సద్వినియోగం చేసుకోవడానికి నీవు తప్పకుండా వేచి చూసినటువంటి కళను సహకారము అనేది చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు కాబట్టి గొప్ప అదృష్టం నీకు అందివ్వబోతున్నాను. ఎంతో గొప్ప సంతోషాన్ని నీకు నీ యొక్క కుటుంబాలకి కలిగివ్వబోతున్నాను నీ ద్వారా. కాబట్టి నన్ను నమ్ముకున్నావు కదా, నీ యొక్క కష్టానికి ప్రతిఫలము అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు అయితే ప్రసాదిస్తాను.
చేశాను. ఇవి అన్నీ కూడా ఇన్ని రోజుల నుండి ఎందుకు ఇంత కష్టాలను మైమర్పించే విధంగా నీ యొక్క ఫలితాన్ని నీవు అందుకునేటువంటి సమయము అనే చెప్పాలి. నీ మనసులో ఎటువంటి ఆలోచనలు కూడా ఇక నీవు పెట్టుకోనటువంటి అవసరమే లేదు. నేను చెప్పింది అక్షరాల సత్యం. ఈరోజు జరిగే తీరుతుంది. నీవు ఏం చేయాలో కూడా తప్పకుండా చూసిస్తాను. జాగ్రత్తగా విను. ఈరోజు తప్పకుండా నీ యొక్క జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా నీవు భావించు. అయితే ఈ రోజున నీవు అయితే ఏం చేయాలి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ యొక్క మనసును అంతా కూడా ఒక చిందరవందరమైనటువంటి ఆలోచనలతో కాకుండా ప్రశాంతంగా ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే నీవు అయితే పూజ గది అంతా కూడా చక్కగా శుభ్రపరుచుకో. తద్వారా పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు నిలబడి మనసారా ఈ రోజున నేను చేసినటువంటి పనిలో ఎటువంటి అవాంతరాలు అనేవి కలగకుండా చూడు తల్లి అనేటువంటి నీ యొక్క కోరిక అనేది నీవు విన్నవించుకోవాలి. నేను అనుకున్నటువంటి పనిలో మంచిగానే నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని ఒక్క మాట ఆ యొక్క భగవంతునికి చెప్పుకొని తర్వాత పవిత్రంగా ఉన్నటువంటి ప్లేస్లో మీ ఇంట్లోనే ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కూర్చొని కాసేపు ఇష్టదైవ నామస్మరణతో తరువాత ఒక్క నిమిషం భగవంతునికి మనస్ఫూర్తిగా నీవు నీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధను అంతా కూడా చెప్పుకో. అలాగే నాకు ఈరోజు ఉదయం ఉద్యోగం రావాలి అని చెప్పి ఆశగా ఉంది అని చెప్పి నీకు అనిపిస్తే నాకు ఉద్యోగం రావాలి అని నాకు వచ్చింది అని నేను ఆ యొక్క భగవంతుడిని సంకల్పం అనేది చెప్పుకుంటూ ఉన్నాను అని చెప్పి భగవంతుడితో నీవు మనస్ఫూర్తిగా చెప్పుకో. భవిష్యత్తు గురించి నీవు ముందుగానే జరిగింది అని చెప్పి నీవే ఊహించుకో. అలా ఊహించుకొని ఆ యొక్క కోరికను అంతా కూడా నీవు ఆ యొక్క భగవంతునికి చెప్పుకో. అలాగే నాకు సంతానం కావాలి అని చెప్పి అనిపిస్తే నీవు సంతానం గురించి నాకు సంతానం కలిగింది అని ఆ యొక్క సంతానం గురించి ఉన్నటువంటి కోరికలు ఉన్నటువంటి వారైతే నాకు సంతానం కలిగింది అని చెప్పుకోండి. ఉద్యోగం కోసం అడిగితే వారు అయితే నేను ఉద్యోగం సాధించాను అని చెప్పుకోండి. సొంత ఇల్లు కొట్టుకోవాలి అనుకున్నటువంటి వారు మీ యొక్క భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటి గురించి ముందుగానే నీ మనసులో ఏదైతే కోరిక ఉన్నా కానీ కళ్ళు మూసుకొని చక్కగా ఆ యొక్క ఇష్టదైవాన్ని ఎవరైతే ఉంటారో మీ యొక్క ఇష్టదైవాన్ని ఒక్కసారి తలుచుకొని మనస్ఫూర్తిగా మీ యొక్క మనసు నిండా కూడా ఆ యొక్క దైవ రూపాన్ని ఒక్కసారిగా కళ్ళారా చూసుకున్నట్లుగా తనివి తీర విధంగా నీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికను గురించి చెప్పుకోండి. ఇలా ఏదైనా కానీ మీకు ఇష్టమైనటువంటి వారు మీకు ఇచ్చినటువంటి వారు ఏదైనా కానీ నమ్మకం ఉంటే ఆ యొక్క భగవంతుని మనసులో తలుచుకొని పలానా కోరిక నాకు జరిగింది అని ముందుగానే మీరు భవిష్యత్తులో జరిగేటువంటి ఆ యొక్క కోరికల గురించి అయితే ముందుగానే మీకు ఈ రోజున చెప్పుకొని తరువాతనే ఈ విధంగా ఆ యొక్క సమయంలో కాసేపు మీకు ఇష్టమైనటువంటి దైవనామ స్మరణ చేసుకొని మనస్ఫూర్తిగా పైకి లేచి మీ పనులు అయితే చేసుకోండి. మీరు యూనివర్సల్ మీకు ఇష్టమైనటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించండి. అలాగే ఈ రోజున తప్పకుండా రాత్రి లోపు అయితే ఈ యొక్క పని ఎప్పుడైనా కానీ అయితే మనసును నచ్చిన విధంగా ప్రశాంతంగా మనసును ఉంచుకొని ఎప్పుడైనా కానీ చేసుకొని ఉదయం అయితే సూర్యుని చూస్తూ చెప్పుకోండి. అదే సాయంత్రం వేళ అయితే చంద్రుని వైపు అలాగే చూస్తూ తదేకంగా అలా చూస్తూ అయితే మీరు అయితే పలానా కోరిక నాకు ఉంది అని ఆ యొక్క కోరిక నెరవేరింది అని నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పుకుంటూ మనసులోనే చెప్పుకో. కాబట్టి నీ యొక్క మనసులో ఏ విధమైనటువంటి కోరిక అయితే ఉంటుందో ఆ యొక్క కోరికను తప్పకుండా ఇట్టే తీరిపోతుంది. దాన్ని తగినటువంటి సలహాలు సంప్రదింపులు సూచనలు అన్నీ కూడా ఒక వ్యక్తిగా నీ యొక్క తప్పగా అందిస్తాను. నీ యొక్క రూపాన్ని తలుచుకొని కాసేపు అలా ప్రశాంతంగా ఉండు. నీ మనసులో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అటువంటివి అన్నీ కూడా పక్కన పెట్టి నా యొక్క మాటను మాత్రమే నీవు వినిపిస్తూ ఉన్నాయేమో అన్నట్లుగా క్షణం అనుభూతి చెందు బిడ్డ. ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ అర్థమవుతాయి. నీ యొక్క మనసు అంతా కూడా ఒకనాడు పూలతోటగా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది. ఇది మాత్రం అక్షర సత్యం. నీ యొక్క జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే నీవు కూడా ఊహించే విధంగా ఉండవు.
నేను చెప్పినట్లుగా నీవు సంతోషంగా ఉంటావు. విరిసినటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే ఉంటాయో చక్కగా అటువంటి గొప్ప జీవితాన్ని నీవు మునుముందు రోజుల్లో అనుభవించబోతున్నావు. ఇది తథ్యం. నీకు కుటుంబ సభ్యులతో పాటు ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతావు. నేను నీకు మరలా వాగ్దానం చేసి మరీ చూపుతున్నాను. ఇప్పటి వరకు నీవు పడినటువంటి ఏ కష్టాలు కూడా సమస్యలైనా కూడా నీకు గుర్తుకు రాకుండా చేస్తాను. నీ యొక్క జీవితాన్ని నీవు అనుభవించబోతున్నావు అన్నట్లుగా మరి ఇతర రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా అనుభవించినటువంటి అనుభూతిని అయితే నీకు కలిగింపబోతున్నాను. నీవు ఏది కూడా జరిగేది ఆపలేవు. కాబట్టి నీకు ఏది ఆలోచించినా అనవసరమైనటువంటి వాటి గురించి మాత్రం అసలు నీవు ఆలోచించవద్దు. కోపంగా దేన్ని కూడా జయించలేవు. కాబట్టి నీ యొక్క కోపాన్ని పక్కన పెట్టు, విసిరి పడేసేయి. కనీసం మంచి ఆలోచనలతో చేయడం వలన మంచి ఆలోచనలతో ముందుకు సాగాలి, ఎలా వెళ్ళాలి అనేది నీవు బోధపడుతుంది. చూడు, నీ గురించి నేను అన్ని రకాలుగా కూడా ఆలోచించిన తర్వాతనే నీ మంచి కోసమే ఈ యొక్క శుభవార్తను ఈరోజు ఒక వ్యక్తి ద్వారా నీకు మంచి సలహాలను సంప్రదింపులను ఇవ్వబోతున్నాను. నీవు కూడా అందిపుంచుకొని అవకాశాన్ని తప్పకుండా జారవిడుచుకోకుండా జాగ్రత్తగా ఈరోజు వచ్చేటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకో. అయితే నీవు అపోహ చెందవద్దు. అంటే నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా లేనేమో, మిగతా వాళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటున్నారు చెప్పి అస్సలు అనుకోవద్దు. ఇక్కడ ఎవరూ కూడా ప్రశాంతంగా లేరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఉద్యోగం లేదు అని బాధ, మరికొందరికేమో ఉద్యోగం ఉంటే వర్క్తో అధికంగా ప్రెజర్ అనేటువంటివి, వివాహం కాలేదని బాధ, ఇంకొకరికి వివాహం ఎందుకు చేస్తున్నానా అని ఈ విధంగా ఒక్కొక్కరికి సంతానం కలగలేదని బాధ, ఇంకొకరికి పిల్లలు పోషించలేరని చెప్పి, ఒక్కొక్కరికి ఏమో డబ్బు లేదు అని చెప్పి, ఇంకొకరికేమో ఎదుటివారు డబ్బు ఉందని బాధ. ఈ విధంగా ఒకరు ప్రశాంతంగా ఉంటే ఉండలేకపోతున్నాను. కాబట్టి నీకు ఎప్పుడూ కూడా అంటే నీ గురించి నీవు తప్పుగా అనుకోవద్దు. అలాగే ఇతరుల గురించి కూడా అసలు తప్పుగా ఆలోచించవద్దు. నీ యొక్క మనసుకు నచ్చినట్లుగా నీవు సంతోషంగా ఉండు. నీకున్న దాంట్లోనే తృప్తిగా ఉండు. నీకు అన్ని విధాలుగా కూడా నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా నేను నీకు అన్ని వేళ అందిస్తూ ఉంటాను కూడాను. ఈ యొక్క అవకాశాలు లేకపోతే మంచి అవకాశాలను సృష్టిస్తాను. అంతేగాని నీవు ప్రశాంతంగా లేవని మాత్రం ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నీ సంతోషమే నాకు కావాలి, నీ ఆనందమే నేను చూస్తూ ఉండాలి, సంతోషంగా ఆనందంగా ఉంటావు అని చెప్పి ఈ రోజున నీ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని అయితే నీకు వినిపించాను. మరి ఈ సందేశం అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నామండి. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ని అయితే ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ దుర్గా భవాని.